నిజామాబాద్లో ఓ వ్యక్తి తన భార్య మోసం చేసిందని ధర్నాకు దిగాడు. పెళ్లైన 4 నెలల్లోనే భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపిస్తున్నాడు భర్త ప్రశాంత్. బావ వరుసైన లింబాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అతడి ఇంటి ఎదుట బైఠాయించాడు బాధితుడు. తనకు న్యాయం చేయాలంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని ఆందోళనకు దిగాడు. తన భార్యతో లింబాద్రితో చేసిన చాటింగ్లు, ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆగస్టు 13న ప్రశాంత్ వివాహం కాగా పెళ్లైన 4 నెలలకే భార్య వెళ్లిపోయింది. గత కొంతకాలంగా తన భార్య తనను మోసం చేసిందని వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుంటున్న బాధితుడు తాజాగా లింబాద్రి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. నువ్వు నాకు ఎట్లా తల్లి అవుతావు? నా తల్లి నేనేం తిట్టిండు అన్ని ఉన్నాయి, చదువుకోరు ఉన్నాయి. నువ్వు కూడా తిట్టినవారా? ఓలకు పెట్టిన వాళ్ళని అడుగుర్రి. నా తల్లి నన్నే నేను తీసుకొని వచ్చిన. ఏంది నా భార్య ఏంది? ఏం అడుగుతాం? నా తల్లి నా భార్యని అడుగుతాడా? నాది తప్పు ఉంటే కొట్టుర్రి, రాస్తా ఇడుగు. నా తప్పు ఉంటే నన్ను కొట్టుర్రి అని శిక్షించుర్రి అని. ఇదేంటి? నేను అనలేదు, నీ పెళ్ళం ఉన్నాయి పోరా, ఆడుకో, ఆడవో ఇల్లు పెట్టుకోయా. నా పెళ్ళం ఉంచుకున్నాడు, ఈడున్నాడు కదా. చెప్పు తీసుకొని చదువుర్రి, కొడితే కొట్టుర్రి, చదువుర్రి కొట్టుర్రి అనుర్రి అనుర్రి. ఓడించుకున్నారా నీ పెళ్ళంను? అది సంసారం చేయండి, ఈడ నువ్వు సంసారం చేయించు.